దళారుల గుప్పెట్లో ధాన్యం కొనుగోళ్లు ఉన్నాయట. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. కమిషన్ల కోసం రైతులను గాలికి వదిలేసిన ప్రభుత్వం గగనంగా మారిన మద్దతు ధర రైతు కష్టాల పాలు. హమాలీలు, గన్ని బ్యాగులు, రవాణా అంతా దళారులమయం. 75 కేజీల బస్తాపై రైతుకు 325 రూపాయల నష్టం వస్తుంది. దళారుల జేబులోకి ఏకంగా 1480 కోట్ల రూపాయలు వెళ్ళినాయట. ధాన్యం కొనుగోలు దళారుల చేతిలోకి పోయిందట. మాట్లాడితే మాది రైతు ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మరి ఇటు అడ్రస్ లేడు, కానీ మొత్తం ధాన్యం కొనుగోలు మొత్తం దళారుల చేతులకు పోయిందట. ఒక్కొక్క రైతుకి ఒక కింటాకి 1400, మొత్తం ఇప్పటికే దళారుల జేబులోకి 1480 కోట్లు పోయినాయట. 75 కేజీల బస్తాపై రైతుకు 325 రూపాయలు నష్టం వస్తుందట. ఒక్కొక్క 75 కేజీల బస్తాకి, టిక్కీకి. అంటే మరి ఏ స్థాయిలో దళారులు దోపిడీ చేస్తున్నారు, ఏ స్థాయిలో దళారుల దోపిడీకి ఇలా ప్రభుత్వ యంత్రాంగ అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వ్యవహరిస్తున్నారు అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఒక వార్త. నెక్స్ట్ ప్రజాశక్తి చూద్దాం. సేమ్ ప్రజాశక్తిలో కూడా మరో 9,412 కోట్ల భారం పబ్లిక్ హీరింగ్ లేకుండానే విద్యుత్ సర్దుబాటు ఉత్తర్వులు విడుదల చేసిన ఏపీ ఈఆర్సీ. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ జనంగా విద్యుత్ వినియోగదారులపై డిస్కమ్ల భారాలపై భారాలు మోపుతున్నాయి. ఇప్పటికే ట్రూ ఆఫ్ ఛార్జీలతో పాటు 2 ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అండ్ అడ్జస్ట్మెంట్ ఛార్జీలతో నడ్డి విరుస్తున్న విద్యుత్ సంస్థలకు మరో భారాన్ని మోపేందుకు ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి అనుమతి ఇచ్చింది. పబ్లిక్ హీరింగ్ నిర్వహించకుండానే FPPCA ఛార్జీలను కూడా వసూలు చేసుకోవచ్చు అని చడి చప్పుడు కాకుండా ఈఆర్సీ కార్యదర్శి పి కృష్ణ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారట. అయిపోయా ఇప్పటికే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అవుతుంది. మళ్ళా 9,412 కోట్ల రూపాయలు. ఇక దీనికి ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రిక ఏం చెప్తుందంటే ఇది జగన్ పాపం అంటది. అయిపోయా జగన్ ఖాతాలో ఇస్తే కథం అయిపోద్ది. ఇక జగన్ పాపం ఏందిరా నాయన, జగన్ ముఖ్యమంత్రిగా పోయి 5-6 నెలలు అయిపోయింది. ఆయన దిగిపోయిండు, ప్రతిపక్షంలో ఉన్నాడు. ఇలా ముఖ్యమంత్రి అయింది చంద్రబాబు నాయుడు గారు. కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. కానీ వాళ్ళు ఏమంటారు, కరెంటు ఛార్జీల పెంపు జగన్ పాపం. అయిపోయా అంటే కరెంటు ఛార్జీలు పెంచితే జగన్ పాపం, పెన్షన్లు పెంచితే మరి ఎవరు పాపం? అది ఎవరు పుణ్యం? అది జగన్మోహన్ రెడ్డి పుణ్యం కాదా? పెన్షన్లు పెంచితే జగన్మోహన్ రెడ్డి పుణ్యం అనుకోవచ్చు కదా. దాన్ని చంద్రబాబు నాయుడు పుణ్యం ఎట్లా అంటారు? అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉండి పెన్షన్లు పెంచిండు కాబట్టి ఆయన ఖాతాలో పోతాయి. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉండి కరెంటు ఛార్జీలు పెంచిండు కాబట్టి ఈ పాపం కూడా చంద్రబాబు నాయుడు గారి ఖాతాలో వేయాలి. కానీ ఏం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ మీడియా, భజన మీడియా? సిగ్గు విడిచి నిర్లజ్జగా ఇది తప్ప ఒప్ప కనీసం సామాన్య ప్రజలు అనుకుంటారేం? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి లేడు కదా, ఈ పాపం జగన్మోహన్ రెడ్డి దాంట్లో ఏంది? ఇది చంద్రబాబు నాయుడు గారిని తగ్గిస్తా అని పెంచుతుండేందిరా నాయన అని అనుకోరా? సిగ్గు ఉండాలిగా కనీసం. కానీ రాస్తున్నారు బ్యానర్ ఐటమ్ జగన్ పాపమే అని. నిజంగానే జగన్ పాపం అయితే ఆ పాపాన్ని తొలగించే అధికారం మీకు ఉంది కదా. ఇలా విద్యుత్ ఛార్జీలు పెన్షన్ తగ్గిస్తావు అన్నావు కదా, తగ్గి అయిపోయాయి. మరి ఆ పాపాన్ని ప్రజల మీద ఎందుకు వేస్తున్నావు అంటే సమాధానం లేదు. మొత్తానికి ప్రజాశక్తి కూడా బ్యానర్ ఐటమ్ ఇది ఇచ్చింది.